square plus 25x minus 6 is equal to 0. మనం ఇక్కడ ఫస్ట్ గమనించాల్సింది ఏమంటే ఈ ఈక్వేషన్ రెసిప్రోకలా కాదా ఎలా గమనిస్తాం సార్ అంటే ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఈక్వల్ ఉండాలి, దాని సెకండ్ నంబర్ థర్డ్ నంబర్ ఈక్వల్ అంటే ప్లస్ మైనస్ వేరియేషన్ ఉండొచ్చు కానీ నంబర్ మారకూడదు, సరేనా. నెక్స్ట్ ఇది ఏం ఈక్వేషన్, ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. ఎందుకు చెప్పినాను క్లాస్ 2 మైనస్ ఉంది కాబట్టి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ప్లస్ దెన్ యూ కెన్ read it as class 1 ఈక్వేషన్, అవునా. సో ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ రాసుకోవాలి, కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది మర్చిపోయినారు మీరు. 4 తర్వాత 3 మిస్సింగ్, అది తర్వాత చూద్దాము. రాసుకున్న తర్వాత గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయితే x² తో డివైడ్ చేయాలా, క్లాస్ 2 అయితే 2 రూట్స్ ఇచ్చేస్తాడు. ఏం సార్ ఆ 2 రూట్స్ అంటే ఒకసారి నేను ఇక్కడ చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. వేరే పేజ్ లో చేద్దాము ఎందుకంటే ఇక్కడ వద్దు, వేరే పేజీ తీసుకొని చేద్దాము. 6x పవర్ 6 minus 25x power 5 minus 25x power 5 next plus 31 x power 4 minus 31x square plus 25x minus 6 is equal to 0. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఇది కింద ఏం రాయాలంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 రాయాలా, నేను రాయట్లేదు, అర్థమైపోయింది కదా. క్లాస్ 2 అయితే ఏం చేయాలి సార్ అంటే 2 రూట్స్ వాడే ఇచ్చేస్తాడు. వాడే అంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చేస్తాడు. ఏం ఆ 2 రూట్స్ అంటే 1, -1. సో 1 తో -1 తో డివైడ్ చేయాలి. ఫస్ట్ -1 తో డివైడ్ చేయాలా లేదా +1 తో అంటే మన ఇష్టం, +1 తో అయినా డివైడ్ చేయొచ్చు లేదా -1 తో అయినా డివైడ్ చేయొచ్చు. సో నేను +1 తో డివైడ్ చేస్తున్నాను, x = 1 తో డివైడ్ చేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. 6 - 25 తర్వాత ఏంటి అంటే 31 x పవర్ 4 కోఎఫిషియంట్. ఇక్కడ x³ లేదు కాబట్టి దాని కోఎఫిషియంట్ 0 పెట్టుకోవాలా. x² కోఎఫిషియంట్ -31, x కోఎఫిషియంట్ 25, కాన్స్టెంట్ -6. ఏమన్నా అర్థమవుతుందా. సో ఫస్ట్ 6 కింద ఏం రాసుకోవాలి 0. 6 + 0 ఎంత సార్ అంటే 6. 6 × 1 ఎంత సార్ అంటే 6. ఇక్కడ రాసుకోవాలి. -25 లో 6 పోతే ఎంత సార్ అంటే -19. -19 ఇక్కడ రాయాలి. -19 × 1 ఎంత సార్ అంటే -19. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత సార్ అంటే 12 +12 వస్తుంది. 12 1 జార్ ఎంత అంటే 12. 0 + 12 ఎంత అంటే 12. నెక్స్ట్ 12 1 జార్ ఎంత అంటే 12. ఇక్కడ కూడా 12 వస్తుంది. 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత సార్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 20 -19 వస్తుంది. -19. సో -19 × 1 ఎంత సార్ అంటే -19. 25 లో 19 పోతే ఎంత అంటే -6 సారీ +6. 6 × 1 ఎంత అంటే +6. -6 + 6 పోతే ఎంత అంటే 0. -6 + 6 పోతే ఎంత 0. నెక్స్ట్ దేంతో డివైడ్ చేయాలా, x = -1. ఇన్ కేస్ నువ్వు స్టార్టింగ్ లోనే -1 తో డివైడ్ చేస్తే ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలా, x = +1. సో x = -1 తో డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏం రాసుకోవాలా 0. 6 + 0 ఎంత 6. 6 × -1 ఎంత -6. -19 -6 యాడ్ చేస్తే ఎంత అంటే -25. -25 × -1 ఎంత అంటే +25. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 37. -37 ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే అంటే -25. -25 × -1 అంటే +25. 25 లో 19 పోతే 6. ఇక్కడ 6 - 6 ఎంత అంటే 0. సో ఇప్పుడు ఈక్వేషన్ యొక్క పవర్ 6 నుంచి 4కి వచ్చేస్తుంది. ఎందుకంటే 2 టర్మ్స్ 2 సార్లు 0 వచ్చింది కాబట్టి, ఒకవేళ ఒకసారి 0 వచ్చిందంటే x పవర్ 5 తో స్టార్ట్ చేయాలా. 2 సార్లు 0 వచ్చింది కాబట్టి x పవర్ 4 తో స్టార్ట్ చేయాలా. చెప్పు 6x పవర్ 4 minus 25x³ plus 37x² minus 25x plus 6 is equal to 0. So this is the reduced equation. ఇంకా ముందు ఈక్వేషన్ వదిలేయండి. సో ఈ ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ దీనికి ఈక్వేషన్ బాగా స్టడీ చేయండి. ఏమి అంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్. ఎందుకు సార్ ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 6 ఇక్కడ 6
-25 మిడిల్ లో 37 ఉంది. సో ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 ఎంత? క్లాస్ 1. ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అంటే దేంతో డివైడ్ చేయాలి అంటే x² తో డివైడ్ చేయాలి. x² తో డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? x² తో డివైడ్ చేయాలి. x² తో డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? సో x² తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 6x² మైనస్ 25x, ఆ తర్వాత 37 వస్తుంది. x² వెళ్ళిపోతే -25 డివైడెడ్ బై x, ఇక్కడ ఎంత వస్తుందంటే 6/x² ఈజ్ ఈక్వల్ టు 0. బాగా వింటున్నారా? సో ఇక్కడ ఇది ఏమి ఈక్వేషన్ అవుతుందంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అవుతుంది. ఎందుకు సార్ అంటే లాస్ట్ లో +6 ఉంది కాబట్టి క్లాస్ 1, -6 ఉంటే క్లాస్ 2, -6 ఉంటే క్లాస్ 2. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలి సార్ ఈ ఈక్వేషన్ ని అంటే x² తో. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో మనకు థియరీ ఉంది. సో ఈ రెండిట్లో ఎంత కామన్ చేయొచ్చు? 6. ఈ రెండిట్లో ఎంత కామన్ చేయొచ్చు? -25, 37 అట్లే రాసుకోండి. సో బాగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అండ్ లాస్ట్ లో ఎంత కామన్ చేస్తానంటే 6 కామన్ చేస్తే ఎంత సార్ అంటే x² ప్లస్ 1/x². అండ్ ఈ రెండిట్లో ఎంత కామన్ చేయొచ్చు అంటే -25 అని కామన్ చేస్తే x ప్లస్ 1/x గా రాసుకోవచ్చు. లాస్ట్ లో +37 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఇక్కడ ఒక విషయం రాసుకోవాలి. ఏంటి అంటే పుట్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అనుకోవాలి. అప్పుడు x² ప్లస్ 1/x² ఎంత అవుతుంది సార్ అంటే a² మైనస్ 2. x² ప్లస్ 1/x² ఎంత అవుతుంది సార్ అంటే a² మైనస్ 2. నిన్న చేసి కూడా చూపించినానమ్మా. నిన్న వీడియో మీరు వినిండల్లా, చాలా మంది రాలేదు. నిన్న ఒక రోజు వస్తే 3 రోజులు రాదు. మీరు ఏం చేయాలో ఏమో నాకు అర్థం కావట్లేదు. సో 6 ఇంటూ ఇక్కడ దీని బదులు ఏం రాయాలి సార్ అంటే a² ఇంటూ -2 రాయాలి. a² మైనస్ 2 రాయాలి. -25a ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. +37 ఈజ్ ఈక్వల్ టు 0. 6 ఇంటూ a² 6a², 6 2 = 12. ఇక్కడ ఎంత అంటే -25a ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. 6a² మైనస్ 25a, 37 లో 12 పోతే ఎంత అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేయాలి. ఫ్యాక్టరైజేషన్ కావాలంటే 25 6 జార్ ఎంత అంటే 25 4 జార్ ఎంత చెప్పండి? 100. 25 2 జార్ ఎంత? 50. 100 ప్లస్ 50 ఎంత? 150. సో 25 6 జార్ ఎంత అంటే 150. క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పచ్చు. 4 25 యాడ్ చేస్తే ఎంత? 100. ఇంకో 2 యాడ్ చేస్తే ఎంత? 50. 150 వస్తుంది. సో 150a². ఏవైనా 2 నంబర్స్ చెప్పండి, మల్టిప్లై చేస్తే 150 రావాలా. 35 జార్ 150. 30 లో 5 పోతే ఎంత? 25 పనికి రాదు. 30 ప్లస్ 5 ఎంత? 35 పనికి రాదు. ఇది చూడండి 15 10 జార్ పనికి వస్తుంది. 15 ప్లస్ 10 యాడ్ చేస్తే ఎంత? 25 వస్తా ఉంది. కానీ -25 రావాలి కాబట్టి ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ పెట్టేసుకో. ఇక్కడ ఏ రాసేసుకో. అర్థమవుతుందా? చాలా మంది ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 15, బి వాల్యూ ఎంత అంటే -10 ఉంది కాబట్టి +10 అని చెప్తారు. అలా చెప్పకూడదు. ఎందుకంటే a² పక్కన ఏముంది? 6 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే చెయ్యాలి ఇది 6a². దీని ప్లేస్ లో ఆ 2 రాయండి. -15a మైనస్ 10a ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. చెప్పండి అమ్మా. ఈ రెండిట్లో ఎంత కామన్ చేయొచ్చు? 3 కామన్ చేయొచ్చు. 3a కామన్ చేసేస్తాను. 3a కామన్ చేస్తే ఎంత అంటే 2a మైనస్ 5. ఇక్కడ ఎంత అంటే -5 కామన్ చేస్తాను. 2a మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ రెండిట్లో 2a మైనస్ 5 కామన్ చేస్తాను. 2a మైనస్ 5 కామన్ చేస్తే 3a మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత వస్తుంది సార్ అంటే 2a మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 3a మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 2a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -5 ఆపకపోతే +5. ఏ వాల్యూ ఎంత అంటే 5/2. అదేవిధంగా 3a ఈజ్ ఈక్వల్ టు +5. ఏ వాల్యూ ఎంత అంటే 5/2. అవునా? అర్థమవుతుందా? సో 5/3. అర్థమవుతుందా? సో ఏకి 2 వాల్యూస్ వచ్చినాయి. మనము డైరెక్ట్ గా రాయలేము, అందుకే ఇలా రాశాను. ఒకవేళ మీరు డైరెక్ట్ గా రాయాలి అనుకుంటే ఇందాక ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? -15 ఆపకపోతే ఎంత? +15. 15/6 చేయండి. ఎంత? 3 5 జార్ 3 2 జార్ 5/2. ఒక ఏ వాల్యూ ఎంత? 5/2. ఇంకో వాల్యూ కావాలంటే
-10a -10 ఆపకపోతే ఎంత +10 10 బై ఎంత దేంతో డివైడ్ చేయాలి 6 10 బై 6 అంటే 2 5 జార్ 2 3 జార్ 5/3 సో రెండు వాల్యూస్ అలా కూడా చేసుకోవచ్చు. ఇంత చేయకపోయినా డైరెక్ట్ గా అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు కేస్ 1 చేయాలా. ఫస్ట్ కేస్ చెప్పండి. కేస్ 1 ఏమి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇఫ్ a is equal to 5/2 దెన్ ఏ వాల్యూ 5/2 తీసుకుంటే ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే అదో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. x plus 1/x is equal to a ప్లేస్ లో ఎంత రాయాలి 5/2. సో x plus 1/x is equal to 5/2 రాసుకోండి. x plus 1/x is equal to a బదులు ఎంత రాస్తున్నా 5/2. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తారు. అలా చెయ్యకూడదు. గుర్తు పెట్టుకోండి. స్టార్ మార్క్ రాసి పెట్టుకోండి మీ నోట్స్ లో. ఎందుకు అంటే వెన్ యూ పుట్ ద స్టార్ మార్క్ లాస్ట్ లో ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు మీకు ఒక విషయం గుర్తుకొస్తుంది. స్టార్ మార్క్ పెట్టినారంటే ఇక్కడ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఏదో ఇబ్బంది ఉంది. అవునా? అది ఇబ్బంది ఏమంటే చాలా మంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తారు. చేయకూడదు. మరి ఏం చేయాలి సార్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత సార్ అంటే x² + 1 మొత్తానికి డివైడెడ్ బై ఎక్స్ రాసుకోవాలి 5/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. సో అంటే ఏమి 2 పోయేసి దీన్ని మల్టిప్లై చేస్తుంది, ఎక్స్ పోయేసి 5 ని మల్టిప్లై చేస్తుంది. అర్థమవుతుందా? సో 2 ని x² తో మల్టిప్లై చేస్తే 2x², 2 1 2 5 ఇంటూ ఎక్స్ ఎంత అంటే 5x. సో 2x² + 5x లోపలికి వస్తే -5x + 2 is equal to 0. ఎందుకు సార్ +2 మారలేదంటే +2 అక్కడే ఉంది. బయట ఉన్న 5x ని లోపల తెచ్చుకున్నా. మరి దీనికి ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి కదా సార్ అంటే అవును. 2x² ఇంటూ 2 ఎంత అంటే 4x². ఏవైనా 2 నంబర్స్ చెప్పండి మల్టిప్లై చేస్తే 4x². ఫస్ట్ 2x తీసుకుందాము. 2 2 జార్ 4x ఇంటూ x² కానీ ఇది సరిపోదు. ఎందుకంటే మల్టిప్లై చేస్తే ఏమో ఇది వస్తా ఉంది, కానీ యాడ్ చేస్తే 2x + 2x అంటే 4x వస్తా ఉంది. మనకు 5x రావాలి కాబట్టి ఇది తప్పు. మరి ఇంకేం తీసుకోవాలి సార్ అంటే 4x ఇంటూ x ఎంత సార్ అంటే 4x². 4x + 1x ఎంత అంటే 5x. ఇది కూడా తప్పు. ఎందుకు అంటే 5x వచ్చింది కదా సార్ అంటే మనకు -5x రావాలి. సో ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ పెట్టుకో. ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అంటే ప్లస్. 4x ఇంటూ x ఎంత అంటే 4x². అర్థమవుతుందా? సో ఏం చేద్దామంటే 2x². సో దీని ప్లేస్ లో అవి రెండు రాస్తాను. -4x - x + 2 is equal to 0. అవునా నాన్న? అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ రెండిట్లో 2x కామన్ చేయాలి. సో 2x కామన్ చేస్తే ఎంత అంటే x - 2. అండ్ ఈ రెండిట్లో ఎంత సార్ అంటే x కామన్ చేయలేము. ఎందుకంటే x ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. మరి ఏం చేయాలి సార్ అంటే -1 కామన్ చేయాలి. సో x - 2 is equal to 0. మళ్ళీ ఈ రెండిట్లో ఏం కామన్ చేయాలి సార్? ఇది -1 అన్న. ఈ రెండిట్లో ఏం కామన్ చేయాలి అంటే x - 2 కామన్ చేయాలి. మరి x - 2 రెండిట్లో వెళ్ళిపోతే మిగిలేదు ఎంత అంటే 2x - 1. సో అది రాసుకోవాలి. 2x - 1 is equal to 0. ఫస్ట్ కేసు ఏంటి సార్ అంటే ఇక్కడ x - 2 is equal to 0. సెకండ్ పార్ట్ ఏమవుతుందంటే 2x - 1 is equal to 0. x is equal to 2 అవుతుంది. 2x is equal to 1 అవుతుంది. x is equal to 2 ఆపకపోతే డివైడ్ చేస్తుంది 1/2. సో 2 రూట్స్ వచ్చేసినాయి. ఇంకా ఎన్ని రూట్స్ రావాలంటే 4 రూట్స్ రావాలా. ఎందుకు అంటే పవర్ లో 6 ఉంది. సో ఇప్పుడు సెకండ్ కేసు చేద్దాము. సెకండ్ కేసు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. కేస్ 2 ఏం చేయాలి సార్ అంటే ఇఫ్ a is equal to 5/2 అయిపోయింది. నెక్స్ట్ ఎంత తీసుకోవాలి 5/3. దెన్ ఏ వాల్యూ 5/3 తీసుకుందాం. ఇందులో x + 1/x is equal to 5/3 తీసుకుందాం. బై మిస్టేక్ గా కూడా ఇక్కడ మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయకూడదు. మరి ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ x ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేయాలి. x ఇంటూ ఎక్స్ ఎంత అంటే x² + 1 డివైడెడ్ బై x is equal to 5/3 గా రాసుకోండి. అవునా? సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ దిస్ x ఇంటూ దిస్. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే అలా మల్టిప్లై చేస్తామో 3 ఇంటూ x² 3x², 3 1 3 5 ఇంటూ x 5x. 5x లోపలికి వస్తే ఎంత సార్ అంటే -5x. సో 3x² - 5x + 3 is equal to 0. ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేయాలి. బాగా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. 9x² వస్తుంది.
ఈ రెండిటికి 2 ఫ్యాక్టర్స్ చెప్పండి. ఏమి అంటే 3x 3x 3 3 జర్ 9 x into x x square సరిపోదు. 3x plus 3x 6x వస్తుంది, సరిపోదు. సరే 9x into x ఇది సరిపోదు అంటే దీనికి ఫ్యాక్టర్స్ లేవు. లేకపోతే ఎలా చేయాలి సార్ అంటే ax square plus bx plus c తో కంపేర్ చేసుకోవాలి, పోల్చుకోవాలి. ఏ వాల్యూ ఎంత సార్ అంటే 3, b వాల్యూ ఎంత అంటే -5, c వాల్యూ ఎంత అంటే 3. సో అన్ని రాసుకోండి. a హియర్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ 3, b ఎంత అంటే చాలా మంది 5 అంటారు, -5, c ఎంత అంటే 3. సో ఇవన్నీ రాసిన తర్వాత వెంటనే నువ్వు ఏం చేయాలి అంటే ఫార్ములా ఉంది, x is equal to -b plus or minus square root of b square minus 4ac divided by 2a. మన లోయర్ క్లాసెస్ లో నేర్చుకున్నటువంటి ఫార్ములా. -b అంటే ఎంత సార్ అంటే 5. సార్ b మైనస్ లో ఉంది కదా అంటారు మీరు. కాకపోతే -b అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్. 5 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ అంటే 5 కి స్క్వేర్ చేస్తే చాలా మంది 10 అంటారు. 10 కాదండి, 5 స్క్వేర్ ఎంత అంటే 5 5 జార్ 25. -5 ఇంటూ -5 ఎంత అంటే 25. 4ac 4 ఇంటూ a ఎంత 3, c ఎంత 3. 4 3 jar 12, 12 3 jar ఎంత అంటే 36. So here you will get 36 divided by 2a, 2 into 3. What is the value of 2 into 3? 6. But when you subtract 25 from 36, what you will get? You will get -11. సో -11 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే -11, కానీ √11 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. సో -√11 వాల్యూ ఎంత సార్ అంటే ఇది -√11 వాల్యూ నేను ఇక్కడ పక్కన రాస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. i√11, అర్థమవుతుందా? i వాల్యూ ఎంత సార్ అంటే √-1. సో √-11 నేను తుడిపేసి ఏం రాస్తానంటే i√11. యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ i√11 రాయాలి, కాకపోతే ముందే ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి నేను ఏం రాస్తానంటే i√11 రాస్తాను. i√11 అర్థమవుతుందా? i√11 రాస్తాను. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి రూట్స్ ఎన్ని అంటే ఇక్కడ ఒక 2 వచ్చాయి, ఇక్కడ ఒక 2 వచ్చాయి. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ రూట్స్. therefore roots of the given equation are ఏమేమి అంటే ఫస్ట్ 2, మళ్ళా 1/2. ఇంకో రూట్ ఏంటి సార్ అంటే 5 ప్లస్ i√11/6, 5 ప్లస్ i√11/6. ఇంకోటి ఏమి అంటే 5 మైనస్ i√11/6. బాగా అబ్జర్వ్ చేయండి, దీన్నే 2గా రాశాను, ఒక ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ. సార్ పవర్ 6 కదా సార్, 4 వచ్చినాయి, ఎక్కడో మిస్టేక్ చేసినామంటే మిస్టేక్ కాదు. టెక్స్ట్ బుక్ లో 2 రూట్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు థియరీలో. అవి ఏవి అంటే 1, -1. సార్ నేను ఫస్ట్ 1, -1 రాయాలా లేకపోతే ఇవన్నీ రాసిన తర్వాత నీ ఇష్టం అబ్బా, కావాలంటే స్టార్టింగ్ లోనే రాసే 1, -1, లేదా -1 ఫస్ట్ రాసి తర్వాత 1 రాసి తర్వాత 2 రాసి తర్వాత 1/2. లేదు సార్ ఫస్ట్ ఇమాజినరీ రూట్స్ రాస్తాను తర్వాత నేను రియల్ రూట్స్, నీ ఇష్టం, ఎట్లయినా రాసుకో. కాకపోతే వాడు కౌంట్ చేసుకుంటాడు రూట్స్ ఎన్ని వచ్చినాయి. రూట్స్ 6 ఉండాలి, నువ్వు చేసిన ప్రాసెస్ కరెక్ట్ ఉండాలి. చాలా మంది లాస్ట్ లో ఆన్సర్ మాత్రం బైహెడ్ చేసుకొని వచ్చి రాసేస్తారు. దే వోంట్ గెట్ ఈవెన్ సింగిల్ మార్క్. ఎందుకు అంటే ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఏముంది, నేను నిన్న అడిగైనా రాసేయచ్చు, బాబు దిలీప్ ఆన్సర్ ఎంత అంటే చూపిస్తావు, రాసేస్తాను. మధ్యలో ఏమంటే రాస్తే మార్కులు రావు. ఇది మ్యాథ్స్, మీరు ఎంత పర్ఫెక్ట్ గా రాస్తే అప్పుడే పాస్ అవుతారు. అవునా? ఏమైనా డౌట్ ఉందా? లేదు. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి.